వరలక్ష్మి వ్రతం వాయినానికి పిలిస్తే రాలేదు కదా, రిటర్న్ గిఫ్ట్ చూస్తే బాధపడిపోతారు. బంగారు గాజు ఇచ్చిన ఒక్కొక్కరికి. ముత్తైదులు ముగ్గు తొక్కకుండా రాండి, ఓకేనా? చూసారా, బుడ్డిది కూడా రమ్మని పిలుస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసేయండి. ఏం చేస్తున్నావు స్వాతి? కిచెన్ చాలా బిజీగా ఉంది. ఫస్ట్ టైం చాలా వంటలు చేస్తున్నట్టున్నావు. ఏందో వడ్డాలు చేసావు, ఎప్పుడన్నా చేసావా నా కోసం? ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు, పెద్ద దండాలు. ఇంకొచ్చేసిందండి పండగల సీజను. ఒక పండగ అయ్యేలోపు ఇంకో పండగ, సందడి. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ పోస్ట్ చేయకముందే వినాయక చవితి కూడా వచ్చేసింది. దానివల్లే కొంచెం వరలక్ష్మి వ్రతం లాగా లేట్ అయింది. లేట్ అయినా లేటెస్ట్గా వస్తామనుకోండి, అది వేరు విషయం. మార్నింగ్ నుండి అడుగుతున్నా తెలుసా, బయటకు వెళ్దాం సరుకులు తెచ్చుకుందామని. కానీ చాలా బిజీగా ఉండిందంట పాపం, ఆయనకు కూడా కుదరలేదు. ఇప్పుడే ఫ్రీ అయిపోయిండు. ఆఫీస్ కాల్స్ అన్నీ మూత పెట్టేసి ఇంకా బయటికి వచ్చేసినాం అన్నమాట, వ్రతానికి సంబంధించినవి అవి ఇవి తెచ్చుకుందామని. బట్ చాలా డల్గా ఉన్నాడండి, యాక్టివ్గా లేడు. మామూలుగా అయితే అయినా ఇప్పుడు నన్ను ఏదో ఒకటి అనుకుంటా అట్లుంటాడు, కానీ ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదన్నమాట. బుడ్డిది చూడండి, నాన్న బూబు అంటుంది. సరుకులన్నీ ఆల్రెడీ ఉన్నాయండి. 3 రోజుల క్రితమే ఇటేదో పని ఉండి వచ్చినాము, అప్పుడే తీసేసుకున్నాం అన్నమాట. కూరగాయలు, పప్పులు, ఉప్పులు లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు కేవలం మనం వ్రతానికి సంబంధించినవి ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే తీసుకోవడానికి వచ్చినాం అన్నట్టు. దొంగ తయారైందండి. అంతకుముందు మంచిగా కార్టులో కూర్చునేది, ఇప్పుడు అస్సలు కార్టులో కూర్చోవట్లేదు. బయట తిరుగుతూ అదోటి ఇదోటి తెచ్చి ఇది కూడా షాపింగ్ చేస్తున్నట్టు కార్ట్లో పడేసేయాలి. మామి ఇది తీసుకుందాం అంటుంటుంది. వాయనంలోకి ఇవ్వడానికి పసుపు కుంకుమ తీసుకుంటున్నాము. ఇవి కూడా ఆల్రెడీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బట్ ఏమో ఎందుకైనా మంచి తక్కువైతే ఏమో అని మళ్ళీ కొన్ని తీసుకుంటున్నాను అనమాట. ఇందాక చెప్తే నమ్మలేదు కదా మీరు. చూడండి, మాకన్నా ముందే షాపు మొత్తం జల్లెడ బట్టి దానికి ఏమేం కావాలో తెచ్చేసుకుంటుంది. చూసింది ఈ పింక్ బుట్ట ఒకటి పట్టుకొచ్చింది. దీనికి మామూలు రేట్ అనుకుంటున్నారా, $20 అంట. ఇప్పుడు ఏమేం కొనాలంట, ఆడబెట్టమంటే ఏడుస్తుంది. మెయిన్గా వీటి కోసమే వచ్చామండి. తమలపాకులు, మామిడాకుల కోసం. తమలపాకులు అయితే $2 ఉన్నాయి. బట్ మామిడాకులు మాత్రం ఫుల్ ఎక్స్పెన్సివ్ అండి. 4-5 ఉంటాయి. ఇంకో $4 అంట. అంటే ఆల్మోస్ట్ ఒక్కో ఆకుకు $1 కింద పడుతుంది అనుకోండి. పెరట్లో మామిడి చెట్టు వేసుకుని అమెరికాలో దర్జాగా బతకచ్చు. ఏంది కాయలు అమ్మనుకుంటున్నారా? లేదు, ఆకులు అమ్మినా చాలు, ఒక్కో ఆకుకు $1. ఇంకేంది. ఇదిగోండి, ఇక్కడ తాంబూలం సెట్ కూడా అమ్ముతున్నారు. పసుపు, కుంకుమ, జాకెట్ బట్ట, మరి గిఫ్ట్ కూడా ఏమైనా పెట్టే ఉంటారు. బయటకైతే ఇంక అనిపిస్తలేదు. ఇదైతే $6 అంట. లెట్స్ గో హోమ్. అన్నీ తీసేసుకున్నాము. బుడ్డి దాని పింక్ బుట్ట మాత్రం తీసుకోలేదులేండి. ప్లాస్టిక్ బుట్ట $20 పెట్టుకొని తీసుకొని నేను మాత్రం ఏం చేయాలి, దాన్ని మరిపిచ్చి అక్కడే పడేసి వస్తున్నా. ఇంటికి రాగానే ఇంకా వెంటనే ప్రసాదాలకు నానబెట్టేశానండి నైటే. లాస్ట్ టైం ఏంటంటే నేను 7 ప్రసాదాలు చేసి ఒక 2 పండ్లు పెట్టాను, 2 రకాల పండ్లు, మొత్తం 9 అయినాయి. ఈసారి ఏంటంటే 5 రకాల ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నా. 4 రకాల ఫ్రూట్స్ తెచ్చేసిన. సో అట్లా 9 రకాలు అయిపోతాయని. ఇంకా ఎదురు చూస్తున్న శుక్రవారం రానే వచ్చేసింది. సో పండగ పూట మంచిగా పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి చాగంటి గారు డైరెక్ట్ వరలక్ష్మి మాత చారుమతితో చేపించిన వ్రత కథ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని వంట పని స్టార్ట్ చేసేసా. ఏం చేస్తున్నావు స్వాతి? కిచెన్ చాలా బిజీగా ఉంది. ఫస్ట్ టైం చాలా వంటలు చేస్తున్నట్టున్నావు. ఏందో వడ్డాలు చేసావు, ఎప్పుడన్నా చేసావా నా కోసం? పైనసారి కూడా చేసాగా. ఇదేంటిది? అవి పూర్ణాల కోసం. పూర్ణం, వడ, ఇంకేం చేస్తున్నావు? ఇదేంటిది? అది అవి పులిహోర కోసం పెట్టేసా. ఐ లైక్ దట్ మిర్చి. ఎప్పుడు తినొచ్చు ఇవన్నీ?
నువ్వు ఎంత తొందరగా అమ్మవారిని రెడీ చేస్తే అంత తొందరగా పూజ చేసుకొని తినేసేయచ్చు. ఇంకేం చేసావు? ఇదేంటిది? మొత్తం 5 రకాల ప్రసాదాలు. ఓ పాయసం. సో 3 అయినాయి కదా, 4. పులిహోర, బెల్లం పాయసం, ఇంకేంటి పూర్ణాలు. పూర్ణం అండ్ వడ. వడల్లో 2 రకాలు. ఆ వడలు ఇష్టం అంట అమ్మవారి. ఓ ఇది 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 నానబెట్టావు ఇక్కడ, ఏంటిది ఇది? అవి ఇంకా ఊరికే అందులో పెట్టి ఇచ్చేయడం, ఏం చేసేది లేదు. ఓకే, ఇది కూడా ప్రసాదమే కదా? అది వాయినాలకు ఇస్తారు, అది ప్రసాదం కిందకి లెక్కకు రాదంట. అవునా, మరి 5వ ప్రసాదం ఏంటి? ఆవడలు ఇంట్లో కొన్ని పెరుగు వేస్తారు. చీటింగ్ వడలా? ఒకటేమో నార్మల్, ఒకటేమో పెరుగులు వేస్తావా? ఈ పని మళ్ళీ పెరుగు తోడు పెట్టి వేయాలిగా. అందుకని దాన్ని కన్సిడర్ చేస్తావా 5వ ప్రసాదంగా? సరే మరి, సరే నేను స్నానం చేసి, నాకు ఆకలి అవుతుంది, నేను వెళ్ళి స్నానం చేసి డెకరేట్ చేస్తాను. అయిపోయింది అంత వేసానంటే డన్ అయిపోతుంది, కానీ నాకు ఆకలి అవుతుంది కదా. తొందరగా నువ్వు అమ్మవారిని డెకరేట్ చేసినావంటే నేను చీర కట్టుకొని వస్తా, ఇంకా చక్కగా పూజ పైన కూర్చుందాం. ఓకేనా? ఓ నువ్వు చీర కట్టుకోవాలా? అయితే ఆరేగా. సరే మరి, బాయ్. దట్స్ ఎ జోక్. రెడీ అయ్యి వ్రతం చేసుకుంటాను. ఇప్పుడు అప్పలమ్మ లెక్కున్నా, అందుకే ఎక్కువసేపు చూడు రాను వీడియోలో. ఎలా ఉన్నా అప్పలం లెక్కే ఉంటావు నువ్వు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. నేను వచ్చేసి 4వ శుక్రవారం రోజు చేసుకున్నా అండి వరలక్ష్మి వ్రతము. యాక్చువల్గా ఒక మూమెంట్లో అనుకున్నా, ఈసారి చేసుకోనా ఏంది తల్లి ఇట్లయితుందని. ఫస్ట్ శుక్రవారం నుండి చేసుకోవాలి అని అనుకున్నా. ఫస్ట్ శుక్రవారం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ వేరే చోటు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ శుక్రవారం మేము చేసుకుంటాము, నువ్వు ఇటురా, నువ్వు 2వ శుక్రవారం చేసుకో, అప్పుడు మేమందరం వాయినాలు తీసుకోవడానికి నీ దగ్గరికి వస్తామంటే ఇదేదో బాగుంది కదా డీల్ అని చెప్పేసి ఫస్ట్ శుక్రవారం ఇంకా నేను చేసుకోలేదు. ఇంకా 2వ శుక్రవారం వచ్చేసరికి మా ఇంట్లో వాతావరణమే మారిపోయింది మొత్తము. ఈయన అనుకోకుండా ఒకరోజు బయటికి వెళ్ళి బయట ఫుడ్ తినడము, ఫుడ్ పాయిజన్ అవ్వడము, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడము. వాళ్ళు అసలు మొత్తం లిక్విడ్ డైట్, బ్లాండ్ డైట్ తీసుకోవాలని చెప్పడము, అసలు గందరగోళంగా ఉండింది ఆ వారం అంతా. సో అలా 2వ శుక్రవారం కూడా నాకు కుదరలేదు. ఇంకా 3వ శుక్రవారం ఏమైందంటే ఇంకా నాకు చేసుకోవడానికి అవ్వలేదు. సో అట్లా నాకు ఒకటే ఒక శుక్రవారము లాస్ట్ ఫ్రైడే ఉంది. నేను అనుకుంటున్నా ఈ ఫ్రైడే ఏ అడ్డంకి రాకూడదని. సో ఇంకా హ్యాపీగా స్టార్ట్ చేసేసాను అన్నమాట ఫ్రైడే రోజు వ్రతం కోసం. ఇంకా నేనైతే మా చుట్టుపక్కల వాళ్ళంటే మా నైబర్స్, ఫ్రెండ్స్ ఎట్లా పిలిచానంటే ఒక 20 మంది వరకు పిలిచాను. చూడాలి మరి ఎవరెవరు వస్తారో. సో ఇంకా వరలక్ష్మి మాతలు అందరూ వస్తారు కదా, వరలక్ష్మి తల్లితో సహా. సో వాళ్ళకు వెల్కమ్ చెప్పడానికని చక్కగా ఇంటి ముందు ముగ్గేస్తున్నాను. ఇంకా బుడ్డి దాన్ని వాళ్ళ నాన్న స్కూల్ నుండి తెచ్చేసాడు. రాగానే దానికి తలస్నానం చేపించి లంగా జాకెట్ వేసి రెడీ చేసేసాను. నెక్స్ట్ అయితే ఈయన కూడా తలస్నానం చేసేసి మంచిగా మన ట్రెడిషనల్ బట్టలు వేసేసుకొని ఇంకా అమ్మవారిని డెకరేషన్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే మనం ముందు నుండే షాపింగ్ స్టార్ట్ చేస్తాం కదండి. ఇండియా వాళ్ళైతే నెల ముందు నుండి చేస్తారేమో, అమెరికా వాళ్ళు నాకు తెలిసి 2 నెలల ముందే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలో మనోళ్ళు వాళ్ళకి టైం కుదిరినప్పుడు మన కోసం షాపింగ్ చేయాలా, అవన్నీ షిప్పింగ్ చేయాలా, అవి టైంకి మనకు రావాలా, ఇంత తతంగం ఉంటుంది. మళ్ళీ ఎందుకో తెలియదండి, వరలక్ష్మి వ్రతం అనేసరికి అమ్మవారి ఐడల్ దగ్గర నుంచి అమ్మవారికి పెట్టే డెకరేషన్స్ వరకు ప్రతిదీ కొత్తగా వాడితేనే మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి జనరల్గా అయితే అమ్మవారి ఐడల్ కొత్తదే తీసుకుంటాము, అమ్మవారికి పెట్టే చీర నాకు అవి కూడా కొత్తవి పెడతాము. నేనేంటంటే కొంచెం ఒక అడుగు ముందుకేసి బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ కూడా కొత్తయే ఆర్డర్ పెట్టేసుకున్నాను. బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ ఇంకా మనకు ఒక్క పండగకని ఏముంది చెప్పండి, మిక్స్ అండ్ మ్యాచ్ లెక్క అన్ని పండగలకు ఒక 2-3 ఉంటే వాటిని తిప్పి వాడేసుకుంటూ ఉండొచ్చు. ఈసారి ఏంటంటే వరలక్ష్మి వ్రతంకి కానీ వైభవలక్ష్మి వ్రతంకి కానీ ఇట్లా ప్రతిసారి వాడే విధంగా ఒక అమ్మవారి బ్యాక్ డ్రాప్
డెకరేషన్ తీసుకోవాలని కొన్ని ఇన్స్టా పేజెస్ వెతికాను. చివరికైతే సుష్మాన్ గిఫ్ట్ గ్యాలరీ అని చెప్పేసి వాళ్ళ పేజ్లో తీసుకున్నానండి. అసలు ఎంతో బాగున్నాయో బ్యాక్డ్రాప్ డెకరేషన్స్. నేను ఒక్కటి తీసుకోవాలనుకొని 2 తీసేసుకున్నా. కొన్ని ఫంక్షన్స్కి ఏంటంటే మనకు నిలువుగా ఉన్నాయి, వర్టికల్గా ఉన్న బ్యాక్డ్రాప్స్ బాగుంటాయి. కొన్ని ఫంక్షన్స్కి అంటే గృహప్రవేశాలు అలాంటి ట్రెడిషనల్ ఫంక్షన్స్కి, సంక్రాంతి, దివాళీ ఇలాంటి వాటికి ఏంటంటే మనకు హారిజెంటల్ అంటే అడ్డం ఎక్కువ ఉన్నవి అలాంటి బ్యాక్డ్రాప్స్ బాగుంటాయి అని చెప్పేసి ఇదొకటి నాకు నామాలు ఉండేసరికి అయితే చూసి ఫిదా అయిపోయినా, బాగా నచ్చేసింది. సో ఈ 2 బ్యాక్డ్రాప్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి, మస్తు కనిపిస్తున్నాయి. వీళ్ళ దాంట్లో ఓన్లీ బ్యాక్డ్రాప్ డెకరేషన్సే ఉన్నాయి అనుకునేరు కాదండి, చాలా పెద్ద పేజ్, 1,50,000 ఎబో ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఏంటంటే యూ జస్ట్ నేమ్ ఇట్ అండి, ఎనీ కైండ్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. అసలు చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ గృహప్రవేశాలకు వాటన్నిటికి కూడా వీళ్ళ పేజ్లోనే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటున్నారు. అయ్యో రామా, నేను ఇంతవరకు రిటర్న్ గిఫ్ట్సే ప్యాక్ చేయలేదండి. మళ్ళీ వ్రతం అయ్యేసరికి వరలక్ష్మి తల్లులు వస్తారు వాయనం తీసుకోవడానికి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా వీళ్ళ పేజ్లోనే తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఈసారి కస్టమైజ్డ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా. ఎట్లుండానంటే అవి చూడంగానే నేను గుర్తొచ్చేసేయాలి. మళ్ళీ చాలా ఆలోచించి తీసుకున్నాను. మరి ఇవి ఎలా ఉన్నాయనేది మీరే చెప్పాలి. ఈ రిటర్న్ గిఫ్ట్ చూసారంటే వాయనానికి రాని వాళ్ళు కూడా వర్రీ అయిపోతారు చూడండి. కెన్ యూ జస్ట్ గెస్ ఇట్ అండి, ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? వాటర్ బాటిల్ అండి. ఇట్లాంటి వాటర్ బాటిల్ ఏం కాదులేండి, స్టీల్ వాటర్ బాటిల్ అన్నమాట. మంచిగా సిప్పర్ కూడా ఉంది, అంటే పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తాగొచ్చు. చూసారా లోపలంతా స్టీల్. ఇదంతా ఒక ఎత్తు, దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటో చూస్తారా అండి, మన ఛానల్ నేమ్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ అని నేను టైప్ చేయించాను అన్నమాట. బ్లాక్ కలర్ పైన సిల్వర్తో రాశారు, భలే బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది. సో ఇందాక చెప్పిన కదా వీళ్ళ పేజ్లో ఎనీథింగ్ కెన్ బి కస్టమైజ్డ్ అని. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాప బర్త్డే, బాబు బర్త్డే ఇట్లా ఏ ఫంక్షన్ అయినా సరే రిటర్న్ గిఫ్ట్స్కి వాళ్ళ పిల్లల పేర్లతోని చాలామంది వీళ్ళ దగ్గర తీసుకుంటున్నారన్నమాట. నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి బ్యాంగిల్ బాక్స్ ఇచ్చాండి. సో మళ్ళీ బ్యాంగిల్ బాక్స్ ఇట్లాంటివి ఏమి ఇస్తా అని చెప్పేసి ఇట్లా కొంచెం అంటే మనకంటూ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ అని ఒక యూనిక్ నేమ్ ఉంది కదా, సో అదే నేమ్ బాటిల్ పైన టైప్ చేయించి అట్లా ఇద్దాంలే అని ఇట్లా థింక్ చేసిన అన్నమాట. అండ్ ఇదేంటంటే మా ఆయన దగ్గర ఎప్పటి నుండో డొక్కి డకోటా వ్యాలెట్ ఉందండి. దాన్ని చూసి నాకు విరక్తి వచ్చి వీళ్ళ పేజ్లో వ్యాలెట్స్ కూడా నేమ్తో కస్టమైజ్ చేసిస్తారన్నమాట. సో మా ఆయనకోటి నాకొకటి, ఆయనకు నెహ్రూ అని నాకు స్వాతి అని 2 వ్యాలెట్లు తీసేసుకున్నాం. ఎక్కడైనా పోయినా కూడా మనకి గుర్తించడం ఈజీ అన్నమాట. మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా హ్యాపీగా బ్యాక్డ్రాప్ డెకరేషన్ దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా వీళ్ళ పేజ్లో తీసేసుకోవచ్చు. బట్ తీసుకునేటప్పుడు ఒక్కటి చూసుకోండి, ఏంటంటే వీళ్ళ పేజ్లోనే ఆర్డర్ చేస్తున్నామా లేదా అని. ఎందుకంటే చాలామంది వీళ్ళ పేజ్తో ఫేక్ పేజెస్ కూడా తయారు చేశారంట. సో అదొక్కటి కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. అలా డీటెయిల్స్ అన్ని క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేద్దామా మరి. ఒక జూట్ బ్యాగ్ తీసుకొని అందులో ముందు రోజే నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, వాటిని కొన్నిగా జిప్ లాక్లో వేశాను. సో ఆ శనగల ప్యాకెట్ ఒకటి, ఒక బనానా, పసుపు కుంకుమ పొట్లం అండ్ ఇండియా నుండి మరి మనం తెప్పించుకున్న కస్టమైజ్డ్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ అని రాసిన బాటిల్ అన్నమాట. సో ఇది మన రిటర్న్ గిఫ్ట్స్ సెటప్. నేను వచ్చేసి దగ్గర ఒక 20 మెంబర్స్ వరకు పిలిచానండి, నైబర్స్ని, ఫ్రెండ్స్ని, అలా మొత్తం 20 మంది దాకా పిలిచాను. చూడాలి మరి ఎంతమంది వస్తారో. అంతమందికి సరిపడా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసి ఎంట్రన్స్లో ఒక షెల్ఫ్ ఉంటుంది, అక్కడ పెట్టేసి వస్తున్నా. నేను ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసే
ఈ టైంలో మా ఆయన అమ్మవారిని చక్కగా డెకరేట్ చేశారండి. బ్యాక్డ్రాప్ డెకరేషను, దాని ముందు అమ్మవారు, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అనుకోండి. అమ్మవారి ఐడల్ పైన నేను ఒక షార్ట్ వీడియో చేశానండి. అసలు దాంట్లో అయితే ఎంతమంది అడిగారో అమ్మవారిని ఎక్కడ తీసుకున్నారు, యుఎస్లోనే తీసుకున్నారా, ఇండియాలో తీసుకున్నారా, మరి షిప్పింగ్ ఎలా చేశారు, అంటే బ్రేక్ అవ్వలేదా అని చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నీలిమ కలెక్షన్లో తీసుకున్నానండి. అన్ని రకాల అమ్మవారి ఐడల్స్, అంటే కొందరికి అమ్మవారికి జెడ్ ఉంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పర్టికులర్గా అమ్మవారు రెడ్ శారీలో ఉంటే ఇష్టము, ఎల్లో శారీలో ఉంటే ఇష్టం కదా. సో అలా అన్ని రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇంకేంటంటే వీళ్ళ దాంట్లో ఓన్లీ అమ్మవారి ఐడల్స్ అనుకునేరు కాదు, శారీస్, హాఫ్ శారీస్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఉంటాయండి. అమ్మవారికి పెట్టిన ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ, అంటే అమ్మవారికి రెడ్ కలర్ శారీ ఇష్టం కదా, ఎర్ర రంగు ఇష్టం కదా, సో అందుకని నేను ఎస్పెషల్లీ రెడ్ కలర్ శారీ కూడా తీసుకున్నాను. అండ్ అదేవిధంగా అమ్మవారికి కొత్త నగ పెట్టాలి కదా, అది కూడా పెట్టేశాను అనమాట. వీళ్ళ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏందో తెలుసా, రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న సుష్మా గిఫ్ట్ గ్యాలరీ అండ్ ఈ నీలిమ కలెక్షన్ వీళ్ళు ఓన్ సిస్టర్స్ అండి. మీరు వీళ్ళిద్దరు పేజీలు ఫాలో అయిపోతే చాలు, బట్టలు కొనేసుకోవచ్చు, రిటర్న్ గిఫ్ట్స్ కొనేసుకోవచ్చు, అన్నీ కొనేసుకోవచ్చు అనమాట. అసలు భలే ఉందండి అమ్మవారికి. నాకు ఈ జ్యువెలరీ మొన్న కొలాబ్కి ఒకరు పంపించారు. జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ అయితే మనకు శివలింగాలు లాగా వస్తాయి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఓకే I'll give all. ఓకే నీకు కూడా అట్లా చిన్న బౌల్స్ లో పెట్టిస్తా, 5 బౌల్స్లలో పెట్టిస్తా చిన్న అమ్మవారికి. అమ్మవారికి 5 ప్రసాదాలు 5 చిన్న చిన్న గిన్నెలలో పెట్టి ఒక ప్లేట్లో పెట్టి పెట్టానండి. అయితే అవి చూసి దీనికి కూడా అట్లనే 5 బౌల్స్లో పెట్టి ఇవ్వాలంట. మామూలు వేషాలు లేవుగా. తర్వాత ఇంకా ముగ్గురం కలిసి పూజ మీద కూర్చున్నాము. ఈయన ఏంటంటే ఒక వీడియో చూశారు, అంటే పంతులు గారు ఎలా వరలక్ష్మి వ్రతం చేపించాలి అని చెప్పేసి. సో ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఆయన నాతో చేపించేశాడనమాట. మధ్య మధ్యలో నాకు కొంచెం అటు ఇటు తెలియదు కదా, అట్లాంటి చోట తిట్లు కూడా తిడుతూ ఉన్నాడు. 3 సార్లు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మత్సూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం పురుషోత్తాయ నమః. ఇంకా వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజ చేసే ముందు పసుపుతో గణపయ్యం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇంకా వినాయకుని పూజతో స్టార్ట్ చేశామండి. ఓం హేరంబాయ నమః, కంఠం పూజయామి, లంబోదరాయ నమః, ఉదరం పూజయామి, గణాదాయ నమః, హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః, కంఠం పూజయామి, స్కందకృజాయ నమః, స్కందం పూజయామి, వాసస్థాయ నమః, స్థం పూజయామి, విఘ్నకాంతే నమః, నేత్రం పూజయామి, గజవక్త్రాయ నమః, వక్త్రం పూజయామి, బాలచంద్రాయ నమః, లలాటం పూజయామి, సర్పకర్ణాయ నమః, కర్ణం పూజయామి. Come here, daddy. Come here. Sit with daddy. I want you to sit here, daddy. Bhumi, can you do like this? Can you do like this? సో ఇప్పుడు స్వామివారికి పూజ చేసుకుంటున్నాం కదా మనము. ఏం పూజ చేస్తున్నావు? వినాయకుడికి పెట్టు. ఓన్లీ వినాయకుడికి, అమ్మవారికి కాదు. అమ్మవారి పూజ ఇంకా స్టార్ట్ చేయలేదు మనం. వినాయకుడిని పూజించుకున్న తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేసినాము. అసలు ఆ ఫ్రైడే ఎంత బిజీ తెలుసా అండి. మా ఇంట్లోనేమో వరలక్ష్మి వ్రతము, మా పక్కింట్లోనే మా నైబర్స్ వాళ్ళకు పాప పుట్టి 1 year అవుతుంది. సో ఆ పాప బర్త్డేకి వెళ్ళాలి. భూమి అప్పటి నుంచి అదే గోల, ఐ వాంట్ టు గో టు బర్త్డే, ఐ వాంట్ టు గో టు బర్త్డే అని. సో అది ఎంత హడావిడి చేసేసిందంటే, దానికి ఫస్ట్ వాయనం అమ్మవారికి పెడతాం కదా పూజ చేసుకునేటప్పుడు, తర్వాత భూమికి ఇద్దాం అనుకున్నాము. కానీ అసలు పూజ అయిపోయి నేను నిల్చొని మొక్కంగానే కథము వాళ్ళ నాన్న ఒళ్ళో నుంచి లేచి పరుగు. ఆఖరికి మళ్ళీ రాత్రి 10:30కి వచ్చేసినాం బర్త్డేకి వెళ్ళి. వచ్చినాక అప్పుడు రాత్రి కూర్చోబెట్టి దానికి వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ మార్చి పడుకోబెట్టేసేదాన్ని. సో ఇంకా పక్కింట్లోనే బర్త్డే పార్టీ కదండి. ఇంకా నైబర్స్ మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే అందరు కలిసి ఒకేసారి వచ్చారు. బట్ ఈసారి ఏంటంటే ఒక్కొక్కరు వాళ్ళ టైం చూసుకొని ఒక్కొక్కరుగా వస్తూ పోతూ ఉన్నారు. ఇక వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు అట్లా వాయనం ఇస్తూ ఉన్నానన్నమాట. వాయనం తీసుకున్నది ఎవరమ్మా అంటే వరలక్ష్మీదేవి. వాయనం తీసుకున్నది ఎవరమ్మా? వరలక్ష్మీదేవి. వాయనం తీసుకున్నది ఎవరమ్మా? వరలక్ష్మీదేవి. వాయనం తీసుకున్నది ఎవరమ్మా? వరలక్ష్మీదేవి. ఎందుకు అనిసార్లు అడిగా? పొజిషన్ చెప్తే ఫస్ట్
సో ఈసారి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి. మొదటి శుక్రవారం చేసుకోవాలనుకున్నా అట్లీస్ట్ ఫైనల్లీ లాస్ట్ శుక్రవారం రోజు అయితే చేసుకోగలిగినాను. ప్లీజ్ అండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో కూడా ఫాలో చేయొచ్చు కదా. ఇన్స్టాలో అయితే మరి దారుణం. యూట్యూబ్లో 2 మిలియన్ దగ్గరలో ఉన్నాము, ఇన్స్టాలో 200కి కూడా లేకపోతే ఇజ్జత్ పోతుంది. ఇన్స్టాలో కూడా రీల్స్ ఇరగదీస్తున్నాం మనము, మీరే ఫాలో చేసి ఎంకరేజ్ చేయట్లేదు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అట్లనే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అట్లనే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. మళ్ళీ బాయ్ ఉంటా. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. అయ్యో ఈ విషయం చెప్పకపోతే ఎట్లండి, మా ఆయన మొత్తానికి 2 గంటల కంటే ఎక్కువసేపే చేసిండు పూజ. వరలక్ష్మి తల్లి నాకు ఎన్ని వరాలు ఇచ్చేస్తుందో మళ్ళీ ఏమో.